అని ఏడ్చంటారు, నా బిడ్డ మారలే అని ఏడ్చంటారు. ఇంట్లో గొడవలు ఉన్నాయి, ఒకళ్ళ ఇంటికి పోతే అయ్యా మా ఇంట్లో గొడవలే ఉన్నాయి, దాని మీద ప్లాన్ చేయండి. కానీ నేను ఇతరులకు స్వార్థ ప్రకటించిందయ్యా, మరి నా ద్వారా ఇటువంటి కాలాలు జరిగినాయి, ఆ సాక్ష్యాలు రావాలి. ఎటువంటి సాక్ష్యాలు రావాలంటే నా జీవితంలో కాలాలు జరిగినాయని కాదు, నా ద్వారా ఇతరులు రక్షింపబడ్డారు, నేను ఇతరులకు స్వార్థ ప్రకటించిన, ఇతరులు నడిపించిన ఈ సాక్ష్యాలు దానికి ఇష్టమైన సాక్ష్యాలు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా మంది క్రైస్తవుల్లో శరీరం మనసుగా పనిచేస్తుంది. అంటే శరీరం మనసు ఏంటిది అంటే కృంగిపోవడం, బాధపడటం. కానీ ఆత్మ సంబంధమైన మనసు నిత్య జీవము. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచించు, నువ్వు దేవుని గురించి మాట్లాడు, నువ్వు దేవుని గురించి ఇతరులతో చెప్పు. హల్లెలూయా. మనం కలిసినప్పుడు దేవుని గురించి మన ఇతరులతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మతోడు అక్కడ ఉంటాడు, దేవుని కాళ్ళు జరుగుతా ఉంటాయి. హల్లెలూయా. అందుకే మనము ఏ మనుషుల మీద దృష్టి పెట్టద్దండి.